వైసీపీ ఎమ్మెల్యే పట్ల ఉమాశంకర్ గణేష్ నర్సీపట్నం పాలిట నరకాసురుడిలాగా మారాడు. ఖాళీ భూమి కనపడితే కబ్జానే. ఇసుక, మట్టి, గ్రావెల్ కొండలు, గుంటలన్నీ స్వాహ. భూదందాలు, సెటిల్మెంట్ల డాన్ గా మారాడు. గంజాయి, డ్రగ్స్, మద్య మాఫియాకు అడ్డాగా నర్సీపట్నంను మార్చారు. అరాచక శక్తులను పెంచి పోషిస్తున్నారు. రౌడీయిజం, గుండాయిజం పేట్రేకిపోయాయి. కనిపించిన భూమినలా కబ్జా చేయటం, అదేమని ప్రశ్నిస్తే తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపడం, హింసా విధ్వంసాలతో భయం సృష్టించారు. పల్లెల్లో ప్రశాంతతను ధ్వంసం చేశారు. ల్యాండ్ అండ్ శాండ్ మాఫియా, వైన్ అండ్ మైన్ మాఫియా స్వర విహారం చేస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి అండతో కొందరు పోలీసులను అడ్డం పెట్టుకొని తప్పుడు కేసులు, అక్రమ నిర్బంధనాలతో ప్రజలను పీడిస్తున్నారు. మల్లవరం రంగురాళ్ల దొంగ వ్యాపారంలో 150 కోట్లు కొట్టేశాడు. ఇసుక డిపో నుంచి 2300 మెట్రిక్ టన్నుల ఇసుక మాయం చేసిన ఘనుడు. భూ రికార్డులు తారుమారు చేసి పేదల భూములన్నీ చేరపెట్టాడు. 40 ఏళ్లుగా నియోజకవర్గాన్ని కన్నబిడ్డగా సాగుతున్న అయ్యన్న పాత్రుడు కుటుంబంపై కక్ష సాధించే లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఆయనపై, విజయపై, రాజశేఖర్ పై తప్పుడు కేసులు బనాయించారు. మాజీ మంత్రి అయ్యన్నపై 17 కేసులు బనాయించారంటే ఏ స్థాయిలో పగా ప్రతీకారం పెంచుకున్నారో, కక్ష సాధింపునకు పాల్పడ్డారో అర్థం పట్టింది. 66 ఏళ్ల మాజీ మంత్రిపై రేప్ కేసు, నిర్భయ కేసు పెట్టడం సీఎం జగన్మోహన్ రెడ్డి సైకో నైజానికి, ఎమ్మెల్యే ఉమా గణేష్ శాడిజానికి నిదర్శనం. నర్సీపట్నంలో అయ్యన్న ఇంటి వద్ద యుద్ధ వాతావరణం సృష్టించారు. ఇంటి ప్రహరీ గోడలు కూల్చివేశారు. 2022 నవంబర్లో వందలాది పోలీసులు గోడ దూకి ఇంట్లోకి ప్రవేశించి కాళ్లకు చెప్పులు కూడా వేసుకొనియకుండా మాజీ మంత్రిని ఏ విధంగా తోసుకుంటూ లాక్కెళ్లారో ప్రజల కళ్ల ముందే ఉంది. ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుండి గత 5 ఏళ్లుగా నర్సీపట్నం నియోజకవర్గాన్ని అభివృద్ధికి దూరం చేశాడు ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్. మంత్రిగా అయ్యన్న పాత్రుడి హయాంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలే తప్ప ఉమాశంకర్ గణేష్ చేసింది ఏమీ లేదు. 2 జిల్లాల్లో 77 గ్రామాలకు లబ్ధి కలిగించే తాండవ, ఏలూరు అనుసంధానం ప్రాజెక్టులను గాలికి వదిలేశారు. పట్నంలో ప్రధాన రహదారి విస్తరణ పనులన్నీ అసంపూర్తిగా వదిలేశారు. నర్సీపట్నం ప్రజలకు నరకం చూపించారు. 167 కోట్ల వ్యయంతో నర్సీపట్నం పట్టణ సమగ్ర తాగునీటి పథకం పనులను పూర్తి చేయలేని అసమర్థుడిగా మిగిలాడు. కమిషన్ల కక్కుర్తితో కాంట్రాక్టర్ల బిల్లులు చెల్లించకపోవడంతో పనులన్నీ అర్ధాంతరంగా ఆపేశారు. పైప్ లైన్ల కోసం రోడ్లన్నీ తవ్వేశారు. కొన్ని చోట్లే పైప్ లైన్లు వేశారు. పట్టణ రహదారులన్నీ గుంతలమయం చేశారు. రేపటి ఎన్నికల్లో అయ్యన్న పాత్రుడిని గెలిపిస్తే మళ్లీ చంద్రబాబు కేబినెట్ లో మంత్రి కావటం ఖాయం. మంత్రిగా అయ్యన్న మళ్లీ నర్సీపట్నం నియోజక పరుగులు పెట్టిస్తారు. అసంపూర్తిగా ఉన్న రక్షిత తాగునీటి పథకాలను యథా ప్రతిపాదికన పూర్తి చేస్తారు. పట్టణ ప్రధాన రహదారి విస్తరణ పనులు త్వరితగతిన పూర్తి చేస్తారు. గుంతలు పడ్డ రోడ్లన్నీ మళ్లీ పునర్నిర్మిస్తారు. కాలనీలో సీసీ రోడ్లు, వీధి దీపాలు, పచ్చదనం, పరిశుభ్రత పెంచి పూర్తిస్థాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్పించి నర్సీపట్నంను ఏపీలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతారు. తాండవ, ఏలేరు అనుసంధానం ప్రాజెక్టు 2 జిల్లాల ప్రజల కళ నెరవేరుస్తారు. ఉమాశంకర్ గణేష్ గెలిచిన మంత్రి కాడు. ఎమ్మెల్యేగా మొన్న చేసిన చండాలం చూసాం. మళ్ళీ అతన్ని గెలిపిస్తే నర్సీపట్నాన్ని మింగేస్తాడు. నర్సీపట్నం నరకాసురుడు ఉమామహేశ్వర్ గణేష్ ను చిత్తుగా ఓడించాలి. 40 ఏళ్లుగా నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నిలబెట్టిన అయ్యన్న పాత్రుడి గారికి ఆఖరి అవకాశం మళ్లీ ఎమ్మెల్యేగా ఘన విజయం చేకూర్చాలి.